వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ సైనికులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రకటించినటువంటి ఆ కొంతమందికి ఆల్రెడీ భయం పుట్టింది. ప్రభాకర్ చేతులు అనుచరులు ఏదో చేయబోతున్నారని చెప్పేసి ఖచ్చితంగా మీరేం భయపడాల్సిన పని లేదు. ఈ రోజు మనమంతా మైక్ తీసుకొని మాట్లాడుతున్నామంటే అది కేవలం ఆయన పెట్టిన భిక్షే. ఈ రోజు దళితులకి, గిరిజనులకి, మైనార్టీలకి, మళ్ళీ బీసీలకి పెద్దపీట చేసి పనులు ఇప్పించిన ఘనత ఆయనదే. ఆయన కోసం ప్రాణ త్యాగాలు కూడా వెనకాల పరిస్థితి ఇవ్వద్దు. తెలుగుదేశం పార్టీ సైనికులు వెనకాల పరిస్థితి లేదు. ఈ రోజు అనంతపురంలో ఆయన కోసం, ఆయన విధానం కోసం, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పకుండా 100% మేమంతా ఆయనతోనే ఉంటాం. ఏ త్యాగాలకు మరొకసారి చెప్తున్నా, ఆల్రెడీ చంద్రబాబు కోసం, చంద్రబాబు కుటుంబం కోసం త్యాగాలు చేసి సూసైడ్ చేసేటువంటి కుటుంబాలు మావి. అదే విధంగా ఆయన భరోసాతో, నమ్మకంతో 27 కేసులు పెట్టుకొని రౌడీ సీట్ ఓపెన్ చేపించుకున్నా కూడా భయపడి వెనక్కి తిరిగే పరిస్థితి లేదు. అది ఆయన ఇచ్చినటువంటి శిక్షణ. ఆయన శిక్షణలో మనమంతా ఒక సైనికుల్లో పనిచేసుకొని ఆయనకి టికెట్ ఖచ్చితంగా వస్తుంది. ఉగాది పండుగ, ఉగాది పచ్చడి మనంతా సంతోషంగా చేసుకుంటాము. లేని పక్షంలో ఏ త్యాగాలకైనా, ఏ సాహసాలకున్నా కూడా మీరంతా సమసిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మిత్రులారా, నాకు యోగాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.